Hey guys, JP here. Welcome to my channel. ఈరోజు మనం పైగాల్ని యూస్ చేసుకొని డేటా విజువలైజేషన్ ఎలా చేయాలి గురించి మాట్లాడదాం. సో ఈ లైబ్రరీని యూస్ చేసుకొని మీరు ఓన్లీ ఓన్లీ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన వాళ్ళే కాదు, మామూలుగా Django లేదా ఫ్లాస్క్ యూస్ చేసుకుని వెబ్ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేసుకొని చేస్తున్న వాళ్ళు కూడా ఈ లైబ్రరీని యూస్ చేసుకొని ప్లాట్స్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో మ్యాట్ప్లాట్లిబ్, సీబోర్న్ చూసాం కదా, ఇప్పుడు మనం పైగాల్ లైబ్రరీని ఎలా యూస్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. దీని ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడితే ఇది చాలా చాలా సింపుల్ అండ్ యూసేజ్ కూడా చాలా చాలా సింపుల్ అనమాట. పిప్ ఇన్స్టాల్ పైగాల్. ఓకే, పైగాల్ అంటే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో మీరు దీని డాక్యుమెంటేషన్ కూడా చాలా క్లియర్గా రాస్తుంది. ఈ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కమెంట్ సెక్షన్లో కానీ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఓకే, సో బేసిక్ ప్లాట్స్ గురించి మనం మాట్లాడితే ఇవి మ్యాట్ప్లాట్లిబ్ కంటే వీటిని ప్రిఫర్ చేయాలి. ఎందుకు అంటే ఇవి ఇంట్రాక్షన్ ప్లాట్స్ అనమాట. ఇక్కడ గమనించండి, ఇక్కడ మనం కర్సర్ మూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని దగ్గర ఉన్న డేటా అనేది చూపిస్తుంది అనమాట. సో మ్యాట్ప్లాట్లిబ్, సీబోర్న్ ఇవి చూపించవన్నమాట, ఓన్లీ ప్లాట్లీ చూపిస్తుంది మీకు. ఓకేనా, ప్లాట్లీ జేఎస్. సో అదైతే చూపిస్తుంది కానీ ఇది చూపించదు అనమాట. ఒకవేళ మనం ఇంటరాక్టివ్ ప్లాట్స్ కావాలనుకుంటే ప్లాట్లీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. సో ప్లాట్లీ కంటే నాకు పైగాల్ చాలా బాగా నచ్చింది. సో నేను బేసిక్ ప్లాట్స్ అయినా సీబోర్న్ స్కాటర్ ప్లాట్, లైన్ ప్లాట్, బార్ ప్లాట్, నెక్స్ట్ పై చార్ట్, వీటిని డ్రా చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలాగ యూస్ చేయాలని. సో ఒకవేళ మీరు డాక్యుమెంటేషన్ ఫాలో అయినా పర్లేదండి. డాక్యుమెంటేషన్ కూడా ప్రతి ప్లాట్ గురించి వాళ్ళకి చాలా క్లియర్గా కోడ్తో సహా ఇచ్చారు. సో మీరు దాన్నైనా ఫాలో అవ్వండి. కాకపోతే నేను చెప్పేది కొంచెం వినండి, ఎందుకంటే మీకు అక్కడ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని దాని గురించి కొంచెం డిఫికల్టీ అయితే ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి మీకు. ఓకే, సో ఫస్ట్ మనం ఒకవేళ పై చార్ట్ని క్రియేట్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాం, దానికి మనం పైగాల్ డాట్ పిఐఈని పై చార్ట్ అనమాట. పిఐ అంటే ఓకే, సో ఆ క్లాస్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాక దీనికి మనం యాడ్ మెథడ్తో మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మనం టైటిల్ అంటే ఒక్కొక్క సెక్టార్ పై చార్ట్లో మనకి సెక్టార్స్ లెక్కన ఉంటాయి అనమాట. 300 degrees ఉండి 360 degrees ఉండి మనకి ఒక్కొక్కటి ఒక సెక్షన్ లాగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ అలానే క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్గా నేను పైథాన్ ఇస్తున్నాను. పైథాన్ వచ్చేసి 75% అనుకుందాం. ఓకేనా, నెక్స్ట్ పిఐ డాట్ యాడ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ అనుకుందాం అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. ఓకే, వెబ్ డెవలప్మెంట్ ఒక 50% అనుకుందాం. ఓకేనా, సో వీటిని మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. అంటే ఇవి ఇప్పుడు మనకి యాడ్ అవుతాయి అన్నమాట. మీకు ఇంకా క్లియర్గా మనం దీన్ని దీన్ని చూస్తున్నప్పుడు మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం పిఐఈ డాట్ దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫైల్లోకి. ఓకేనా, ఇక్కడ మనకి డైరెక్ట్ దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, మనకి ఏం కనిపించదు అనమాట. మనం దీన్ని సేవ్ చేసుకున్న తర్వాత లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసమే 2x2 సో దానికోసం మనం రెండర్ టు ఫైల్ అని ఒక మెథడ్ ఉంటుంది. సో ఆ మెథడ్ని యూస్ చేస్తాం అనమాట, రెండర్ టు ఫైల్. అండ్ దెన్ ఇక్కడ మనం ఎస్విజి డాట్ ఫార్మాట్లో ఒక ఫైల్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, అంటే ఇది మన ఇమేజ్ నేమ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్గా మనం పిఐఈ డాట్ ఎస్విజి అన్నాం అనుకోండి, ఎస్విజి. ఓకే, సో ఎస్విజిని ఇచ్చేసాం. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో పై గ్రాఫ్ డాట్ పిఐ. ఓకే, ఇప్పుడు మనకి ఏమైతే అవుట్పుట్ ఇక్కడ క్రియేట్ అవ్వదు, మనం సేవ్ చేసుకున్న నేమ్ని మనం లోకల్ డైరెక్టరీలోకి వెళ్ళేసి పిఐ డాట్ ఎస్విజి అనే చార్ట్ను కానీ మనం ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆ చార్ట్ ఉందన్నమాట. ఇది మన ఇమేజ్ మనకి ఇట్లా కనిపిస్తుంటుంది. డోంట్ వరీ, ఇక్కడికి వచ్చేసి మీరు ఒకవేళ విఎస్ కోడ్ని యూస్ చేస్తుంటే మీకు కాపీ పాత్ అని ఉంటుంది. లేదంటే మీరు మీ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసుకొని అక్కడ ఈ ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మీరు ఆ పాత్ని తీసుకోండి. పాత్ని తీసుకున్నాక మీరు బ్రౌజర్లోకి వచ్చేసి ఆ పాత్ని కానీ మీరు ఇక్కడ ఇచ్చారనుకోండి, మీకు ఆ ఫైల్ కనిపిస్తుంది అనమాట. చూడండి, సో చూడండి, ఇంటరాక్టివ్ ప్లాట్స్ అనమాట ఇవి. మనకి మ్యాట్ప్లాట్లిబ్ కానీ సీబోర్న్ కానీ ఇంటరాక్టివ్ ప్లాట్స్ కాదనమాట. ఓకేనా, చూడండి ఎంత బాగున్నాయో. సో ఇంత ఇంటరాక్టివ్ ప్లాట్స్ అనమాట. సో మీకు వెబ్ ఇంటర్ఫేస్ మీద కనిపిస్తుంటాయి అన్నమాట ఈ ప్లాట్స్. కాబట్టి మీరు ఈజీగా జాంగో కానీ లేకపోతే ఫ్లాస్క్లో కానీ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్లాట్స్ని. ఓకేనా, సో ఇది పై చార్ట్ గురించి. ఓకేనా, సో మీరు ఈ ఫైల్ మీరు ఇక్కడ చూడలేరు ఎస్విజి ఫైల్స్ని. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుంది, అక్కడ బ్రౌజర్లో మీరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇదంతా దేని గురించి అండి, పై చార్ట్ గురించి అనమాట. ఓకేనా, నెక్స్ట్ బార్ ప్లాట్ని క్రియేట్ చేద్దామండి. సో నేను ఇక్కడ బార్ అనే ఒక ఇన్స్టాన్స్ని క్రియేట్ చేస్తాను. సో పైగాల్ డాట్ బార్. ఓకే, బార్ క్లాస్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. బార్ డాట్ యాడ్
అండ్ ఇక్కడ నేమ్ ఇస్తాం అనమాట బార్ పార్ట్కి. అండ్ ఇక్కడ మనకు లిస్ట్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా 10, 20, 30, ఓకే 40, ఓకే అట్లా ఇచ్చేసాను. డైరెక్ట్గా నేను ఈ వీటిని ప్లాట్ చేయమంటున్నాను. సో బార్ డాట్ ఎక్స్పోర్ట్ చేసేస్తానండి. బార్ డాట్ రెండర్ టు ఫైల్. ఇక్కడ వచ్చేసి బార్ డాట్ ఎస్విజి అని ఇచ్చేస్తున్నాను. ఓకే ఎస్విజి అని ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసుకుందాం దీన్ని. సో మనకైతే ఫైల్ అయితే రన్ అయిపోయింది. బార్ డాట్ ఎస్విజి ఎక్కడ ఉందో వెతుకుతాం. సో ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడికి వెళ్ళేసి కాపీ పాత్ని తీసుకున్నాం అంటే ఇక్కడ వచ్చేసి నేను దీన్ని నేను నెక్స్ట్ ట్యాబ్లో ఇస్తాను దీన్ని. ఓకే ఇక్కడ ప్లాట్ చేద్దాం మనం. చూడండి బార్ గ్రాఫ్ ప్లాట్ అయిపోయింది అనమాట. ఓకేనా. ఒకవేళ నా దగ్గర 2 ఐటమ్స్ ఉన్నాయి. నేను 2 ఐటమ్స్ని ప్లాట్ చేయాలనుకుంటే ఎలా ప్లాట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఓకేనా. దీన్ని నేను కాపీ చేస్తున్నాను బార్ డాట్ యాడ్ని. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్గా HTML అని ఇస్తాను. ఓకే HTMLలో నేను ఇక్కడ ఈ వీటిని లిస్ట్ని మారుస్తాను అనమాట. ఓకే 5, 5, 7, 8, ఓకే అండ్ దెన్ 10 అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు మాత్రమే ప్లాట్ అప్డేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆ ప్లాట్ అక్కడ ఉంది కాబట్టి నేను జస్ట్ దీన్ని రిఫ్రెష్ చేస్తాను అనమాట. చూడండి. ఓకేనా. ఇలా క్రియేట్ అవుతాయి అనమాట. లేదు మనం రెండింటిని కంపేర్ చేస్తున్నాము, రెండింటికి రిలేషన్ ఉంది, పైథాన్ HTML రిలేటెడ్గా ఉన్నాయి అనుకోండి. అంటే స్టూడెంట్ మార్క్స్ తీసుకుంటే ఫెయిల్డ్ స్టూడెంట్ అట్లా అనుకుంటున్నాం అనుకోండి. టోటల్ స్టూడెంట్ అంటే పాస్డ్ స్టూడెంట్స్, ఫెయిల్డ్ స్టూడెంట్స్ అనుకుంటే మనం ఇంకొక ప్లాట్ని యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్టాక్డ్ ప్లాట్స్ అంటారు వీటిని. ఇక్కడ ఆల్రెడీ నేను రాశాను స్టాక్ బార్స్ అని. సో దాన్ని క్రియేట్ చేద్దాం మనం ఇప్పుడు. స్టాక్ ప్లాట్స్ని ఎలా క్రియేట్ చేయాలో. ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా స్టాక్ అని తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే పైగాల్ డాట్ స్టాక్ బార్ అనమాట. ఓకే దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టాక్ డాట్ యాడ్ సేమ్ మెథడ్ అండి. ఇదే నాకు బెస్ట్ థింగ్గా నచ్చింది ఏంటంటే వీటిలో అన్నీ ఇవే ఉంటాయి అనమాట. ఓకేనా. ఎగ్జాంపుల్గా పాస్డ్ అని పెట్టుకుంటున్నాను. పాస్డ్ దీనికి బార్ చార్ట్కి డిఫరెన్స్ ఏందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఓకేనా. సో 40 ఇచ్చేస్తాను. అండ్ దెన్ స్టాక్ డాట్ యాడ్ అండ్ ఇక్కడ వచ్చేసి లేబుల్ వచ్చేసి ఫెయిల్డ్ అని ఇస్తాను అనమాట. ఫెయిల్డ్. ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. 10 మెంబర్స్కి గాను 5 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నాను. 20 మెంబర్స్ గాను 15 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నాను. 30 మెంబర్స్కి ఒక 10 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నాను. 40 మెంబర్స్కి ఒక 7 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నాను ఎగ్జాంపుల్గా అండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్టాక్ డాట్ రెండర్ ఫైల్ స్టాక్ డాట్ ఎస్విజి. ఓకే సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసుకుందాం. సో ఎగ్జిక్యూట్ చేసుకుంటే మనకి స్టాక్ ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది. మనం కొంచెం ఎస్ లేబుల్ దగ్గరికి వెళ్తే కనిపిస్తుంటుంది మనకి. ఇక్కడ ఉంది స్టాక్. ఓకే స్టాక్ ఎస్విజి. సో ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసుకుందాం. కాపీ పాత్ అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసి మనం దాని రిజల్ట్ని ఇస్తే ఇప్పుడు చూడండి ఈ ప్లాట్కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఈ ప్లాట్ దాని మీద ప్లాట్ అవుతుంది అనమాట. ఓకేనా. అవుట్ ఆఫ్ 10 మెంబర్స్ 9 మెంబర్స్ ఫెయిల్ అయ్యారని చెప్తుంది. ఇక్కడ 20 మెంబర్స్ ఉంటే 15 మెంబర్స్ ఫెయిల్ అయ్యారని చెప్తుంది. ఇక్కడ 30 మెంబర్స్ ఉంటే ఇక్కడ 10 మెంబర్స్ ఫెయిల్ అయ్యారని చెప్తుంది అనమాట. అంటే మన డేటా రిలేటెడ్గా ఉన్నప్పుడు మనం ఇలా ప్లాట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనం కంపేర్ చేస్తున్నామంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా చాలా బాగా నచ్చిందండి నాకు ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక బేసిక్ ప్లాట్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ప్లాట్ ఏంటి? సో నెక్స్ట్ ప్లాట్ వచ్చేసి స్కాటర్ ప్లాట్ అండి. స్కాటర్ ప్లాట్ మనం డ్రా చేసే ముందు మనం లైన్ ప్లాట్ని డ్రా చేద్దాం ఒకసారి. ఓకే లైన్ ప్లాట్ని డ్రా చేద్దాం. వీటన్నిటిని నేను కమెంట్లో పెట్టేస్తాను. ఓకే సో లైన్ ఈక్వల్ టు పైగాల్ డాట్ లైన్. ఓకే సారీ క్యాపిటల్ ఎల్ అండి. ఓకే లైన్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి లైన్ డాట్ యాడ్. ఓకే ఇక్కడ నేను నేమ్ ఇస్తాను అనమాట. ఓకే ఎగ్జాంపుల్గా మనం ఇన్ఫోసిస్ అని ఇచ్చామనుకోండి. ఇన్ఫోసిస్ SYS. ఓకే ఇన్ఫోసిస్ అనుకుంటే దీని స్టాక్ ఇండెక్స్ అనమాట 960లో ఉంది. అలాగే 930 కూడా ఒకసారి వచ్చింది. ఓకే అలాగే ఇప్పుడు 1000కి వెళ్ళిపోయింది. ఓకే ఇలా పెట్టుకుందాం.
లైన్ డాట్ యాడ్ అని ఇంకొక స్టాక్ ఇస్తానండి. ఐటీ స్టాక్ వచ్చేసి విప్రో అనుకున్నాం అనుకోండి, విప్రో. ఓకే, సో ఇంతకుముందు 233 ఉండింది, 257కి వెళ్ళింది, 275 కూడా వెళ్ళింది, ఇప్పుడు 300 వచ్చేసింది. ఓకే, ఇలా తీసుకుంటున్నాం. అండ్ దెన్ ఇప్పుడు మనం వచ్చేసి మనం లైన్ డాట్ యాడ్, మనం రెండర్ చేసేద్దాం డైరెక్ట్ ఫైల్ని, రెండర్ టు ఫైల్. ఓకే, ఇక్కడ వచ్చేసి లైన్ డాట్ ఎస్వీజీ అంటున్నాం. ఓకేనా, సో మనం దీన్ని ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది లైన్ ప్లాట్. సో ఇప్పుడు లైన్ ప్లాట్ ఎక్కడ ఉందో గమనించాలి మనం. లైన్ ఎస్వీజీ ఇక్కడ ఉంది. సో కాపీ పాత్, దెన్ మూవ్ టు హియర్, పేస్ట్ చేసేస్తున్నాం. చూద్దాం ఇప్పుడు చూడండి. సో ఈ రెండు ప్లాట్లు వాటికి సంబంధించిన డేటాతో ఇంటిగ్రేట్ అయ్యి, ఇక్కడ చూడండి ఇన్ఫోసిస్ ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇన్ఫోసిస్ ఇక్కడ ఉంది. 1000కి 300కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అందుకని ఇది ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా, సో ఇది లైన్ ప్లాట్ అనమాట. ఓకేనా, లైన్ ప్లాట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక బేసిక్ స్కాటర్ ప్లాట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ స్కాటర్ ప్లాట్. స్కాటర్ ప్లాట్ని కూడా మనం ప్లాట్ చేద్దాం. సో దీన్నే ఇప్పుడు మనం స్కాటర్ ప్లాట్గా క్రియేట్ చేసుకుందామండి దీన్నే. ఓకే, ఇప్పుడు నేను ఇది అంతా అన్కమెంట్ చేసేస్తాను. ఓకే, అన్కమెంట్ చేసేస్తున్నాను దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా x5 అని ఉంటుందండి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ స్ట్రోక్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, స్ట్రోక్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఉంటుంది. ఓకే, లైన్ ప్లాట్ని ఇప్పుడు మనం స్కాటర్ ప్లాట్గా యూస్ చేస్తున్నాం అనమాట. మరలా ఇక్కడ వచ్చేసి STTER. ఓకే, స్కాటర్ డాట్ ఎస్వీజీ, మళ్ళీ లైన్ డాట్ సిఎస్వీజీ అంటే అది మళ్ళీ వేరే అయిపోతుంది. అందుకోసమే ఇక్కడ వచ్చేసి మనం ఇండెక్స్లు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, లిస్ట్ ఆఫ్ టపుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ రోజు ఎలా ఉంది. ఓకే, ఓకే గమనించండి, మనం ఇక్కడ స్కాటర్ ప్లాట్ అంటే మనం XY కోఆర్డినేట్స్ని తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సెకండ్ డే ఎలా ఉంది. ఓకే, సెకండ్ డే, అండ్ ఇక్కడ థర్డ్ డే అనమాట, అంటే 2. నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇండెక్స్ అలా అనిపిస్తుంది మీకు. ఓకేనా, అండ్ జస్ట్ ఇలా ఇక్కడ కూడా మనం టపుల్స్లోగానే పంపించాలన్నమాట. ఫస్ట్ స్కాటర్ ప్లాట్ కాబట్టి పైన ఇండెక్స్లు ఎలా ఉంటాయో అలాంటి ఇండెక్స్ని ఇక్కడ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ అండ్ ఓకే ఇక్కడ 4 ఉన్నాయా. ఓకే, మనం 3 క్రియేట్ చేద్దాం. 3 క్రియేట్ చేస్తున్నామండి, అండ్ 2, 300. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఎలా ఉండాలండి, XY కోఆర్డినేట్స్లోకి ఉండాలన్నమాట. ఒకవేళ మీరు ఈ ప్లాట్స్ అన్నిటికీ టైటిల్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, లైన్ డాట్ టైటిల్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది మనకి, ఈక్వల్ టు ఇక్కడ మీరు ఇవ్వచ్చు అనమాట, స్టాక్ డేటా. ఓకే, ఇది నా ప్లాట్ టైటిల్ అనమాట. వన్స్ మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసుకుందామండి. సో ఎలాంటి ఎర్రర్స్ అయితే రాలేదు. నా ప్లాట్ వచ్చేసి స్కాటర్ డాట్ ఎస్వీజీ కాబట్టి ఇక్కడ ఉంది. సో అది నాకు కనిపించదు ఇక్కడ. కాపీ పాత్, గో టు హియర్ అండ్ పేస్ట్ ఇట్. సో చూడండి, మీరు గమనిస్తే 0. ఓకే, మనం ఫస్ట్కి చేంజ్ చేద్దాం. ఒకవేళ మనకి 0 గ్రాఫ్ మీద కనిపించట్లేదు కాబట్టి ఈ రెండింటిని 1గా పెట్టుకుందాం. ఓకే, వీటిని వచ్చేసి 2గా పెట్టుకుందాం. ఈ 2 ఇండెక్స్లు సేమ్గా ఉంటే అప్పుడు మీకు గ్రాఫ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఎక్స్ని బేస్ చేసుకుంటే అన్నిటివి. ఓకేనా, ఫస్ట్ది X వాల్యూ, నెక్స్ట్ది Y వాల్యూ అనమాట. స్కాటర్ ప్లాట్ గురించి మీరు ఐడియా ఉంటే మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు వాల్యూస్ ఎలా ఇవ్వాలని. ఓకే, నేను మరలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం సేమ్ ఫైలే కాబట్టి మనం జస్ట్ దీనికి వచ్చేసి రిఫ్రెష్ చేస్తామంటే ఇప్పుడు మనకి 1 కూడా కనిపిస్తుంది అనమాట. 0 ఇచ్చినప్పుడు ఈ లైన్ మీదకి వెళ్ళిపోయింది అది. ఓకేనా, స్కాటర్ ప్లాట్ చూడండి, ఫస్ట్ రోజు ఇన్ఫోసిస్ ఎంత ఉంది, 233 ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది విప్రో, ఇది ఇన్ఫోసిస్ 960 ఉందన్నమాట. ఓకేనా, సో ఇలాగా మీరు ప్లాట్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్లోకి వెళ్తే మీరు డాక్యుమెంటేషన్లోకి వెళ్ళారంటే మీకు చాలా ప్లాట్స్ అయితే కనిపిస్తుంటాయి. చార్ట్ టైప్స్లోకి వెళ్ళినా ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఉన్న ప్లాట్స్ అన్నిటిని మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. నేను బేసిక్ ప్లాట్స్ మాత్రమే చెప్పాను. ఇవి ఇంటరాక్టివ్ ప్లాట్స్ కాబట్టి అండ్ మనకి ఇక్కడ వెబ్ ఇంటర్ఫేస్లోకి వస్తున్నాయి కాబట్టి మనం ఈజీగా వీటిని మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్లో చేయండి. ఇంకా మన గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ కోసం. అలాగే మన వెబ్సైట్లో ఫ్రీ ఈ బుక్స్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.